వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర ప్రారంభం. యూరియా కేంద్రం వద్ద జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణేశుడు. సుల్తానాబాద్ పిఎస్సిఎస్ ఎదుట యూరియా కోసం రైతుల ధర్నా. వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన మంత్రి ఎమ్మెల్యే టీజీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నవాబ్పేట రిజర్వాయర్ నుండి నీటిని విడుదల కార్యక్రమానికి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్ వాల్ ఓపెన్ చేసి నీటిని విడుదల చేశారు. ఇంకా రాజేశము నాగేందరు సదానంద జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మేడం యశస్విని రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, కడియం శ్రీహరి గారి నాయకత్వం, బీర్లా ఐలయ్య గారి నాయకత్వం, ఎంపీ గారి నాయకత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. ఇతరులు ప్రముఖులు ఎవరున్నా ఆలయ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం అందరూ రాగలరు. ఇది గురుపోత్సవ సందర్భంగా దాదాపు 43,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు ప్రభుత్వ విప్ శ్రీ బీర్లా ఐలయ్య గారు, ఉత్సాహవంతులు భువనగిరి పార్లమెంట్ సభ్యులు సోదరులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, పాలకుర్తి శాసనసభ్యురాలు మనందరి ఆడపడుచు ఆడబిడ్డ శ్రీమతి యశస్విని రెడ్డి గారు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అధికారులందరికీ, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ 3 మండలాల నుంచి వచ్చిన రైతాంగ సోదరులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్, జనగామ, చేర్యాల, పాలకుర్తి, వర్ధన్నపేట, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఆలేరు, తుంగతుర్తి ఈ నియోజకవర్గాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కరువు గురయ్యే ప్రాంతాలు. వర్షాలు సరిగా లేక, చెరువులు కుంటలు నిండక, కాలువలు సాగునీటి కాలువలు లేక, పంటలు సరిగా పండక ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వెళ్ళేవారు. గ్రామాలకు వెళ్తే సగం ఇండ్లు తాళాలేసి ఉండేది వేసవిలో. అలాంటి పరిస్థితిలో అనుకోకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నా అదృష్టం కావచ్చు, నాకు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శ్రీ లక్ష్మీ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అంగన్వాడీ కార్యదర్శి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము మరి గౌరవ డిప్యూటీ సీఎం గారి బర్త్డే రోజున మరి అక్కడ ఒక చిన్న ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ఆదోని గౌరవ శాసనసభ్యులు మాట్లాడడం జరిగింది. అంటే అక్కడ ప్రోగ్రాంలో మాట్లాడుతూ మరి దాదాపు 5 సార్లు పోటీ చేసి 3 సార్లు ఆదోని ప్రజల ప్రేమతో గెలిచినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పట్టుకొని మరి రావణాసురుడాన్ని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఒక ఎమ్మెల్యే అనే విచక్షణ కోల్పోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడడం. అంటే గతంలో మనం చూసినట్లయితే వచ్చినప్పటి నుండి కూడా ఒక అధికారిని పట్టుకొని నీ వాటర్ వదిలిపోతే చెట్టు కట్టేసి కొట్టండి అంటారు. అదేవిధంగా మా ఏరియా రీసెంట్గా వాటర్ వచ్చినారు విజిట్ చేయడానికి. మరుగుదొడ్లు ఎవరైతే అడ్డం పడుతున్నారో వాళ్ళని రాళ్ళతో కొట్టండి అంటారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేని పట్టుకొని గౌరవుడు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా. మాకు మా నాయకుడు గౌరవ సంస్కారాలు నేర్పించినారు కాబట్టి మేము ఆ మాట అనలేకపోతున్నాము. నెక్స్ట్ ఇదే విధంగా మాట్లాడితే అదే విధంగా మీరు ఏదైతే మాట్లాడతారో అదే విధంగా మేము మాట్లాడే స్థితిని మీరు తెచ్చుకోవద్దని కూడా తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. నేను రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అంగన్వాడీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రోజున ఆ రోజు పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళ జనసేన పార్టీ నాయకులు జరుపుకుంటున్న సందర్భంలో ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన విధానము చాలా బాధాకరము. గౌరవనీయులు మా పెద్ద అయిన సాయిప్రసాద్ రెడ్డి గారిని శాసనసభ్యులు పార్థసారథి గారు రావణాసురుడని సంబోధించడము ఎంతవరకు సమంజసమని ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మా పెద్ద ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మీరు కేవలం మొన్న 15 నెలల్లో వచ్చి ఈ విధంగా మాట్లాడడము మంచి పద్ధతి కాదని మేము ఈరోజు మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. రావణాసురుడు అని మీరు సంబోధించినారు కదా, 3 సార్లు ఆదోని ప్రజల మనోభావాలను గెలుచుకొని నిరంతరం ఆదోని అభివృద్ధికి పాటుపడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి మా సాయిప్రసాద్ రెడ్డి గారని మేము ఘంటాపదంగా చెప్తున్నాం. మీరు ఆదోని నియోజకవర్గం వచ్చి 5 నెలలు గడిచిన అభివృద్ధి శూన్యం. కాబట్టి మీరు తెలుసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. మీరు ఏదైనా ఉంటే ప్రజల ముందుకు పోయి ఏదైనా ఉంటే తెలుసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు వైపీ గంగాధర, ఆదోని టౌన్ ప్రధాన కార్యదర్శి. అందరికీ నమస్కారం. మల్లపన్న జనసేన పార్టీ సంబంధించిన మన ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారి గురించి, మా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారి గురించి ఆయన రావణాసురుడు అనడం చాలా తప్పు. పార్థసారథి గారు అభివృద్ధి చేయడం చాలా శూన్యం ఆందోళనలో. కానీ చెప్పడమే కానీ ప్రెస్ మీట్ ఇవ్వడమే కానీ అభివృద్ధి అంటే ఎక్కడ లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నాదే అని చెప్పడమే కానీ ఆందోళనలో ఎక్కడైనా పనిచేస్తున్నాడు ఆయన. సార్ ఎమ్మెల్యే సార్ గారు, పార్థ సార్ గారు, మీరు ఎక్కడైనా కూడా అభివృద్ధి చేయండి. మీరు మా ఎమ్మెల్యే సార్ని అనుకున్నట్టు మీకు నిద్ర రాదు. మీరు ఎమ్మెల్యే సార్ని ఎక్కడైనా కూడా
మీరు అనడమే కానీ ఆయన జపం చేయకుండే మీకు నిద్ర రాదు. దయచేసి మీరు 15 ఏళ్ళు అయినా కూడా మీరు అభివృద్ధి చేయలేదు. ఆదానికి నిధులు అంటూ 400 కోట్లు చేస్తామన్నారు. ఇంతవరకు ఒక ₹1 కోటి చేయలేదు, ఒక ₹100 చేయలేదు. ఢిల్లీ నుంచి ఏమని చేసినారు సార్ మీరు? మన చంద్రబాబు నాయుడు గురించి మీరు చెప్పడమే కానీ ఢిల్లీలో పోయి కలిసి మీరు ఎక్కడ మాట్లాడారా? అభివృద్ధి గురించి మాట్లాడారా? మీరు ఇక్కడ బీజేపీ తరఫున గెలిచినారు కాబట్టి ఏదైనా చేసినా మీరు గుర్తింపు ఇక్కడ ఏముంది? దయచేసి మీరు అభివృద్ధి చేసేది మాట్లాడండి. మా ఎమ్మెల్యే సార్ని అనద్దండి, మాకు చాలా బాధాకరం. ఆయన ముఖ్యమంత్రి వచ్చేవే కానీ మేమంటూ కార్యకర్తలు చాలా బాధతోన ఇది ప్రశ్నిస్తున్నాము. వీరి గురించి అయినా కానీ మారండి, అభివృద్ధి చేయండి, ప్రజలకి న్యాయం చేయండి. పరిగణారాయణ ప్రచార అధ్యక్షుడు. పేద మధ్యతరగతి ప్రజలు వాడే వస్తువులపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ పాలకుర్తి మండల శాఖ అధ్యక్షుడు మారం రవికుమార్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన భాజపా శ్రేణులు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు దొంగరి మహేందర్ మాట్లాడారు. మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మధ్యతరగతి ప్రజల సామాన్య ప్రజలు వాడే, అదేవిధంగా విద్యార్థులు, పేద బడుగు బలహీన వర్గాలు వాడేటువంటి వస్తువులపై జీఎస్టీని 5% తగ్గిస్తూ ఇంకా కొన్ని వస్తువులపై 0% జీఎస్టీని విధిస్తూ జీఎస్టీని అధికంగా తగ్గిస్తూ నిన్న పార్లమెంటులో బిల్లు ఆమోదించినటువంటి సందర్భంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాధారణ మధ్యతరగతి పేద వర్గాలకు సంబంధించి ఏదైతే విద్యార్థులు కూడా వారికి సంబంధించినటువంటి వస్తువుల ధరలు జీఎస్టీ తగ్గడం వల్ల భారం మోపడం అనేటువంటిది లేకుండా చాలా సులువుగా, చాలా సునాయాసంగా ప్రతి వస్తువును కొనుగోలు చేయగలిగే విధంగా జీఎస్టీని తగ్గించినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతగా ఈరోజు పాలకుర్తి మండల శాఖ పక్షాన పాలాభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. సామాన్య ప్రజల వస్తువులపై జీఎస్టీ తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సామాన్య ప్రజల వస్తువులపై నిత్యావసర ధరలు తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జీఎస్టీ తగ్గించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదలు తెలిపారు. శుక్రవారం వరంగల్ పరిధి చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద టెంకాయ సమర్పించి నిమజ్జనాన్ని మేయర్, కలెక్టర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. విధంగా సిపి గారికి మా గౌరవ కార్పొరేటర్స్ అందరూ కలిసి ఈ ఏర్పాట్లన్నీ కూడా ప్రతి నిమజ్జనం పాయింట్లో పూర్తి స్థాయిలో పాల్గొంటున్న మున్సిపల్ అధికారులకు, వివిధ శాఖల అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు ప్రతి డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్స్ కానీ, సివిల్ వర్క్ కానీ, క్రేన్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నిమజ్జనం పాయింట్లో మా కార్పొరేషన్ ద్వారా నోడల్ అధికారులను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిమజ్జనం అయ్యే విధంగా వాళ్ళు ఉండే విధంగా కార్పొరేషన్ పరంగా అధికారులు ఉంటారు. అంతేకాకుండా ప్రమాదాలు ఏవి జరగకుండా ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు గజఈతగాళ్ళని ఫిషరీ డిపార్ట్మెంట్ ద్వారా మేము వాళ్ళని కేటాయించి వారి ద్వారా కూడా వారు కూడా సహకారం తీసుకుంటున్నాము. అదేవిధంగా అటు ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు. గౌరవ సిపి గారు కూడా ట్రాఫిక్ అవన్నీ కూడా వారు కోఆర్డినేట్ చేసుకుంటూ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు
అదేవిధంగా కనెక్ట్ చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని చోట్ల కూడా పండుగ వాతావరణంలో దీన్ని చేస్తున్నాం. అక్కడున్న స్థానిక కార్పొరేటర్స్ అందరూ కూడా ఎక్కడ నిమజ్జనం పాయింట్ ఉందో అక్కడ స్థానిక కార్పొరేటర్స్ కూడా పూర్తి స్థాయిలో ఉండి దాన్ని చేస్తున్నారు. అందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంబంధించి 17 ట్యాంక్స్ ఉన్నాయి. సో 17 ట్యాంక్స్లో నిమజ్జనం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాం. ఆ 17 ట్యాంక్స్లో కూడా మేజర్లీ సిటీలోనే ఎక్కువ ట్యాంక్స్ ఉన్నాయి. అందులో కూడా చిన్నపల్లి అనే దాంట్లో టోటల్ 6500 జిల్లా మొత్తంలో విగ్రహాలు మనం వస్తాయని అనుకుంటే 4000 విగ్రహాలు చిన్నవడ్డేపల్లిలో నిమజ్జనం చేసే అవకాశం ఉంది. కాబట్టి పోయిన ఏడాది ఇక్కడ మనము 3 క్రేన్స్ పెట్టడం జరిగింది. అండ్ ఒకటే ఆపరేటర్ ఉన్నందుకు పక్క రోజు 2:30 దాకా వెళ్ళిందన్న ఎక్స్పీరియన్స్ని మనం పరిగణలోకి తీసుకుని ఈసారి ఇక్కడ 7 క్రేన్స్ పెట్టాము. అండ్ ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో 2 ఇచ్చాము. అంటే వాళ్ళు 12 గంటల షిఫ్ట్ డ్యూటీలో పనిచేస్తారు. సో ఆ లెక్కకి మనకి వచ్చే ప్రొసెషన్ 4000 విగ్రహాలు సీమ్లెస్గా అయ్యేదానికి మనం ఫస్ట్ స్టెప్ క్లియర్ చేసుకున్నాం. ఇది కాకుండా ఉర్సుగుట్ట చెరువులో ఒక 700 నుంచి 1000 విగ్రహాలు 21 స్విమ్మర్స్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చాము. ఇక్కడ కూడా వాళ్ళు షిఫ్ట్స్లో ఉన్నారు. సో 8 అవర్స్ షిఫ్ట్లో మారుతారు కాబట్టి ఎవరైతే ఆఫీషియల్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈజ్ అవుట్ అయ్యేటట్టు స్మూత్గా వెళ్ళేదానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకుంటాం. అక్కడ అన్ని చోట్ల క్రేన్స్ ఏర్పాటు చేయడం, బ్యారికేడింగ్ చేయడం, లెవెలింగ్ చేయడం, ప్లస్ ఫ్లోర్స్ అరేంజ్ చేయడం, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అరేంజ్ చేయడం జరిగింది. మన అందరూ మన ఆఫీసర్స్కి GWMC ఆఫీసర్స్కి కూడా ఒక్కొక్క స్పాట్కి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. శానిటరీ ఇన్స్పెక్టర్కి ఒక్కొక్క మెయిన్ చెరుకు దగ్గర ఏర్పాటు చేయడం డ్యూటీస్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క చోట మన వర్కర్స్, ఇరిగేషన్ వాళ్ళు అరేంజ్ చేసిన వర్కర్స్ కాకుండా మన వర్కర్స్ కూడా ఉంటారు. ఇది ఫూల్ మాల అది అంతా ఏమైనా చెత్త ఉంటే అది క్లీన్ చేయడం, వాళ్ళందరూ కోసం ఫుడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రేన్స్ కోసం ఫ్యూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పోలీస్ వాళ్ళతో కోఆపరేట్ చేసి స్టేషన్ వాళ్ళు మామూలుగా ప్రతి సంవత్సరం ఎలా డీసిల్టేషన్ చేస్తారో అది చేయడం జరిగింది. దాంతోపాటు మన మషీన్ కూడా గుర్రం డెక్క క్లియర్ చేయడానికి మషీన్ ఉంది. దాని ద్వారా కూడా గుర్రం డెక్క క్లియర్ చేయడం జరిగింది. అప్పుడు కూడా కొన్ని చెరువులో గాలి వలన గుర్రం డెక్క మళ్ళీ వచ్చింది. సో వర్కర్స్ పెట్టి కూడా క్లియర్ చేయడం జరిగింది. సో ఎట్లాంటి మన దాంతో లోపం లేదు, అది తక్కువ ఏం చేయలేదు. అండ్ మామూలుగా ఈ మేయర్ గారు కూడా ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు చూడండి ఈ చెరువు ఎంత మంచిగా అనిపిస్తుంది. సో బతుకమ్మ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి డీసెల్టేషన్ పెడతాం. సో దట్ నెక్స్ట్ ఇయర్ వరకు మా చెరువులో ఇంత మంచిగానే ఉంటాయి. సిబ్బంది ఈ రోజు మార్నింగ్ నుంచి రేపు వరకు 3 షిఫ్ట్స్లో ఉన్నారు. అండ్ రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా ఉంటారు. అజ్ఞానం తొలగిపోవాలన్నా విజ్ఞానం పెరగాలన్నా విద్యతోనే సాధ్యమవుతుందని 17వ వార్డు కార్పొరేటర్ కైప పద్మలత రెడ్డి తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి అతిథిగా కార్పొరేటర్ కైప పద్మలత రెడ్డి పాల్గొని ప్రసంగించారు. కాబట్టి అలా చేస్తూ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ చాలా ఉన్నాయి. టాయిలెట్స్ లేవని చెప్పారు సార్కి. ఒకటే చెప్పాడు, నాకేం ఒక స్కూల్లో టీచర్లు లేరంటే సార్ ఇమీడియట్ అనౌన్స్ చేసేసాడు. ఎన్నికల్లో 3400 మంది ఆడపిల్లలు తీసుకువచ్చారు. మన ప్రమాణాలు పెంచారు, ఎన్రోల్మెంట్ పెంచారు, అటెండెన్స్ కన్సిస్టెన్సీ కూడా అట్లా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన గౌరవ ఎంపీ గారు కూడా ఉపాధ్యాయవేత్త మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ ఉపాధ్యాయులను గౌరవించుకోవడానికి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్నాము. గురువులు ఒక జ్ఞానాన్ని అందించే, ఒక మార్గనిర్దేశకం చేసే ఇటువంటి గురువులను మనము సన్మానించడానికి ఇక్కడికి ఆ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా మనకు చేస్తున్న డిఓ కార్యాలయం వారికి ఒకసారి చప్పట్ల ద్వారా మీరు అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే గత 5 ఏళ్లుగా నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రాము సక్సెస్ రేటు పెరుగుతూ వస్తుంది. గురువులను సన్మానించుకోవడానికి వీళ్ళు చేసే తాపత్రయం అంత ఇంత కాదు. ప్రతి ఇయర్ కూడా వీళ్ళు ఇంప్రూవ్ అవుతూ ప్రతి సంవత్సరము, ఈ సంవత్సరం అయితే ఇంకా బెంచ్ మార్క్ అనమాట. అంత బాగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిఓ కార్యాలయం వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఉపాధ్యాయులకి ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా మీరే పిల్లలకు, ఎవరైనా పిల్లల్ని మీ ప్రియతమ మీకు ఆదర్శమైన గురువు ఎవరు అని అడిగితే నేనే అయి ఉండాలి అన్నంత బాగా పిల్లల్ని మీరు మార్గనిర్దేశకం చేయాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.
9 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వరంగల్ నగరంలోని చిన్నవడ్డపల్లి చెరువులో గణపతి నిమజ్జనం చేశారు. 9 రోజుల పాటు వివిధ రకాల పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య ఈ రోజు నృత్యాల మధ్య భక్తులు నిమజ్జనం చేశారు. 9 రోజుల పాటు రోజొక్క పూజ వివిధ రకాల నైవేద్యాలతో భక్తుల పూజలు అందుకుని భక్తుల కోరికలు తీర్చిన బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలోకి చేరుకోవడంతో ప్రజలు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు. దగ్గరగా మీరు కూడా వెళ్ళొద్దు. విగ్రహాలు సిబ్బందిగా అప్పగించిన తర్వాత వెంటనే దూరంగా వచ్చేసేయండి. వెహికల్స్ కూడా ఎక్కువసేపు అక్కడ ఉండొద్దండి. మీరు మూవ్ కావాలి ముందుకి. మీరు ముందుకు వస్తే మిగతా వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. విగ్రహాలు తీసేసిన తర్వాత వెహికల్స్ వెంటనే బయటకు వెళ్ళిపోవాలి. बोलो गणेश महाराज की మీరే ఎక్స్క్యూజ్ పెడతాం కదా మొత్తం అదేంటి తరాజు రిపోర్టర్ సీదా కెమెరామెన్ గణేష్ జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్. సార్ ఒకసారి చూడండి. అడిగాడు అది అడిగా నువ్వు వచ్చేటప్పుడు కనీసం మా బామర్దన తీసుకురాపోయినవరా. వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే ప్లాట్ఫామ్లకి చిన్నపిల్లలు వెళ్ళకూడదు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అక్కడికి వెళ్ళకుండా జాగ్రత్త వహించగలరు. ట్రైన్ వద్దకి మహిళలు చిన్నపిల్లలు వెళ్ళడానికి అనుమతి లేదండి. ప్లాట్ఫామ్ కేవలం వాలంటీర్స్, పోలీస్ సిబ్బంది మరియు ట్రైన్ సిబ్బంది మాత్రమే ఉండాల్సిందిగా కోరుతున్నాము. మరియు భక్తులు కార్యాలయంలో ఎప్పుడు ఉండకూడదు. కర్నూలులో రెండవ రోజు వినాయక స్వామి విగ్రహాల నిమజ్జనం. 9 రోజుల పాటు పూజలు అందుకుని 4వ తేదీ నిమజ్జనానికి బయలుదేరిన వినాయక స్వామి విగ్రహాలు రెండవ రోజు కూడా వినాయక స్వామి విగ్రహాలు నిమజ్జనం కార్యక్రమం జరగడంతో ప్రజలు తిలకిస్తూ సంబరపడ్డారు.
చోడవరం సబ్ జైలు నుంచి 2 రిమాండ్ ఖైదీలు పరారీ. సీసీ ఫుటేజ్. హెడ్ వార్డర్పై దాడి చేసిన పరారైన ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము. పరారైన ఖైదీల కోసం కొనసాగుతున్న గాలింపు. అప్పుడు గేట్ అలా తీశారు. గేట్ మనోడు బాగానే రిటాలియేషన్ ఇచ్చాడు. సపరేట్గా రూమ్ వచ్చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.